ఓకే. అయితే లక్ష్మీనారాయణ గారు ఇప్పుడు మనం చూస్తే గనక మనం ఈ పాండమిక్‌కి సంబంధించి చూస్తే గతంలో ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో విద్యార్థులు వాళ్ళందరూ కూడా డైరెక్ట్‌గా క్లాస్ రూమ్స్‌లో కూర్చొని చదువుకొని వాళ్ళెళ్ళి ఎగ్జామ్స్ రాసేవాళ్ళు. ఓకే. ఎంతో కొంత స్ట్రెస్ ఉన్నా కూడా వాళ్ళు డైరెక్ట్‌గా క్లాస్ రూమ్స్‌లో అటెండ్ అయ్యేవాళ్ళు కాబట్టి బాగుండేది. అయితే ఇప్పుడు మనం చూస్తే కనుక ఈ ఆన్లైన్ క్లాసెస్ దానివల్ల స్ట్రెస్ అండ్ మనం గతంలో కూడా చూసాం చాలామంది స్టూడెంట్స్ ఇప్పుడు స్ట్రెస్ అనుభవిస్తున్నారు. అంటే లైక్ ఈ ఆన్లైన్కి సంబంధించి వాళ్ళకి అది అర్థమైంది అర్థం అవ్వదు. సో దీనిలో ఒక స్ట్రెస్ అయితే ఉంటుంది. అయితే ఈ స్టూడెంట్స్ ఇప్పుడు ఎగ్జామ్స్ అనేవి ఎలాగో వస్తాయి, ఎగ్జామ్స్లో నేను పాస్ అవుతానో లేదో ఒక భయం అనేది వాళ్ళలో క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఎలాగో ఇందాక మీరు ఎంప్లాయీస్ గురించి ఏ విధంగా చెప్పారో అలాగే మీరు చాలా ప్రొఫెషన్స్ వాటి గురించి చెప్పారు. ఇప్పుడు కమింగ్ టు ద స్టూడెంట్స్ వాళ్ళు ఎటువంటి పాజిటివ్ థింకింగ్ అంటే నేను ఈ ఇయర్ నేను ఫెయిల్ అయిపోతే నా లైఫ్ అయిపోయింది అనే విధంగా చాలా చిన్న పసి హృదయాలండి, చాలా సెన్సిటివ్గా ఆలోచిస్తారు వాళ్ళు. సో అటువంటి వాళ్ళకి మీరు ఇచ్చే ఇన్స్పిరేషన్ ఏంటండి? యాక్చువల్గా మంచి క్వశ్చన్ అడిగారు ఈశ్వర్ గారు. గత 2 సంవత్సరాలుగా ఆన్లైన్ క్లాసుల్లో చాలామంది పేరెంట్స్ ఇబ్బంది పడుతున్నారు, పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. అవును సార్. యాక్చువల్గా ఏం జరుగుతుందంటే ఒక ఎగ్జాము లేదా ఒక టెస్ట్ ఉంది అని అంటే పేరెంట్కి ఒక ఛాలెంజ్, అదొక టెస్ట్ పేరెంట్కి టెస్ట్ లాగా అయిపోతుంది. ఏమవుతుంది, ఒక లింక్ సడన్గా లింక్ ఒకటి పంపిస్తారు. ఈ లింక్ 15 మినిట్స్ మాత్రం మీకు అవైలబుల్లో ఉంటుంది. వితిన్ 15 మినిట్స్ ఆ లింక్ మీరు ఫైండ్ అవుట్ చేసి ఆ లింక్ ఓపెన్ చేసి ఎగ్జామ్ రాసి దాన్ని సబ్మిట్ చేస్తేనే మీ పిల్లోడికి 25 మార్క్స్ దీన్ని టెస్ట్లో క్వాలిఫై అవుతారని చెప్తారు. సో యాక్చువల్గా ఆ టైంలో ఏం జరుగుతుందంటే ఆ లింక్ ఎక్కడ ఉంది వెతుక్కోవాలి, దాన్ని తీసుకెళ్ళి ఆ గూగుల్ సెర్చ్లో చూసుకోవాలి, దాని తర్వాత ఆ లింక్లోంచి ఓపెన్ చేసి వీళ్ళు ఎగ్జామ్ రాసి సబ్మిట్ చేయాలి. ఇక్కడ స్ట్రెస్ అనేది పేరెంట్ అనుభవిస్తున్నాడు, పిల్లోడు అనుభవిస్తున్నాడు. అతని ఏజ్ 7 ఇయర్స్ కావచ్చు, 10 ఇయర్స్ కావచ్చు, లేదా 5-6 ఇయర్స్ కావచ్చు. సో అంత స్ట్రెస్ తీసుకుంటున్నారు. యాక్చువల్గా ఇంతకుముందు ఒక క్లాస్ రూమ్లో కూర్చుంటే ఆ బర్డెన్ అంతా ఆ క్లాస్ టీచర్ మీద ఉంటుంది. అవును. అలాగే పిల్లోడికి అక్కడ తెలుస్తుంది కాబట్టి వాట్ ఈజ్ వాట్ అనేది వాళ్ళకి ఒక అవగాహన వస్తుంది, వాళ్ళు ఎగ్జామ్ రాయొచ్చు. సో ఇంకొంచెం మనం కనుక ముందుకు వెళ్తే ఒక ఇంటర్మీడియట్, డిగ్రీ, ఈ బీటెక్ స్టూడెంట్స్లో చూస్తే వీళ్ళలో కూడా స్ట్రెస్ ఎక్కువైపోతుంది ఈ ఆన్లైన్ క్లాసెస్ వల్ల. సో మనం రేపు జరగబోయే టెస్ట్లో నేను కరెక్ట్గా దాన్ని ఎదుర్కోగలనా, దాన్ని రాయగలనా. సో ఇంతకు ముందంటే క్లాస్కి వెళ్ళి చదువుకుంటే ఏకసంతాగ్రహులు ఉంటారు కొంతమంది. అవును. ఒక్కసారి వినగానే వాళ్ళకి వచ్చేస్తుంది. కొంతమందికి చదువు 1-4 సార్లు రాస్తే గుర్తుండిపోతుంది. సో కొంతమందికి అది చదివి 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 ఒక ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు ఎగ్జామ్కి అటెండ్ అవుతారు. సో సింగిల్ నైట్లో వాళ్ళు చదువుకొని కొంతమంది రాస్తూ ఉంటారు. వీళ్ళందరూ ఈ స్ట్రెస్ని మేనేజ్ చేయాలి అంటే చిన్నపిల్లలకి ఖచ్చితంగా వాళ్ళకి 45 మినిట్స్ నుంచి 1 అవర్ వరకు ఫిజికల్ యాక్టివిటీ అవసరం. అది ఎలా అంటే మీరు షటిల్ ఆడిస్తారా, లేకుంటే సైక్లింగ్ చేపిస్తారా, స్విమ్మింగ్ చేపిస్తారా, లేకుంటే మీతో పాటు వాకింగా, రన్నింగ్ అనేది ఖచ్చితంగా అవసరం. ఓకే. ఏజ్ గ్రూప్తో సంబంధం లేదు. ఈ స్ట్రెస్ రిలీఫ్ అవ్వాలంటే పేరెంట్ కూడా పిల్లోడితో పాటు కలిసిపోవాలి, తను కూడా పిల్లోడు అయిపోయి ఉండాలి, తనతో కలిసి ఆడుకోగలగాలి. ఇండోర్ గేమ్స్ అయితే ఇండోర్ ఆడుకోవాలి, లేదా అవుట్డోర్ అయితే అవుట్డోర్. కనీసం మార్నింగ్ 45 మినిట్స్ నుంచి 1 అవర్ కనుక వాళ్ళతో స్పెండ్ చేయగలిగితే వాళ్ళ స్ట్రెస్ మొత్తాన్ని రిలీఫ్ చేసిన వాళ్ళు అవుతారు. నెక్స్ట్ క్లాసెస్లో వాళ్ళు చాలా యాక్టివ్గా దాన్ని ఎదుర్కోగలరు, ఏ క్వశ్చన్ అయినా, ఏ ఎగ్జామ్ అయినా. సో వాళ్ళు యాక్టివ్గా ఉండడం కోసం ఈ మార్నింగ్ చేసే యాక్టివిటీ 45 మినిట్స్ నుంచి 1 అవర్ వరకు పేరెంటు పిల్లలతో కలిసి చేసే ఈ ఎక్సర్సైజ్, మెడిటేషన్, అలాగే బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, ఇవన్నీ కూడా చాలా వరకు పిల్లలకి మైండ్ మెచ్యూరిటీకి పనిచేస్తుంది. అలాగే వాళ్ళ స్ట్రెస్ రిలీఫ్కి, బాడీ కంట్రోలింగ్ కూడా పనిచేస్తుంది. సో దీంతోపాటు ఒక ఏజ్ గ్రూప్ వచ్చిన తర్వాత పెద్ద పిల్లల్లో వాళ్ళల్లో కూడా ఈ స్ట్రెస్ చాలా ఎక్కువ. ఈ స్ట్రెస్ని ఓవర్కమ్ చేయడం కోసం వాళ్ళు ఫిజికల్ యాక్టివిటీ అవసరం. మనం చెప్పిన ఇవన్నీ యాక్టివిటీస్ చేస్తూ అశ్వగంధ అబోవ్ 14 ఇయర్స్ పిల్లలకి ఈ అశ్వగంధ ఇవ్వటం వల్ల వాళ్ళ మెమొరీ స్ట్రెంగ్త్ పెరుగుతుంది, మెమొరీ జ్ఞాపశక్తి పెరుగుతుంది, అలాగే స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది, ఇమ్యూనిటీ పెరుగుతుంది. చాలామంది మనం ఈ రోజుల్లో చూస్తూ ఉన్నాం, స్థూలకాయత్వం పెరుగుతుంది, లేజీనెస్ పెరిగిపోయింది, బద్ధకం. దీంతోపాటు వాళ్ళకి ఏమొస్తుందంటే చిన్న వయసులోనే డయాబెటీస్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇవన్నీ వస్తూ ఉన్నాయి.
సో వీటన్నిటిని ఓవర్కమ్ చేయాలంటే ఈ అశ్వగంధ మంచి ఔషధం. ఈ అశ్వగంధాన్ని అబోవ్ 14 ఇయర్స్ నుంచి ఎవరైనా వాడుకోవచ్చు. ఓకే. ఇది రెగ్యులర్గా వాడుకుంటే చక్కగా పనిచేస్తుంది. వీళ్ళు పాజిటివ్ థాట్స్ ఎప్పటికప్పుడు ఇంట్లో పేరెంట్స్ పాజిటివ్ థాట్స్ని వాళ్ళ బ్రెయిన్లో ఇంజెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. మనకి పిల్లలకి ఇంట్లో నుంచే ఎడ్యుకేషన్ అవసరం, స్కూల్లో తర్వాత. సో ఇంట్లో ఎడ్యుకేషన్ ఎలా ఉంది అంటే పేరెంట్స్ ఎప్పటికప్పుడు వాళ్ళు పాజిటివ్గా ఆలోచిస్తే పిల్లలు కూడా పాజిటివ్గా ఆలోచిస్తారు. సో ఇంతకుముందు మనకి గ్రాండ్ పేరెంట్స్ ఇంట్లో ఉండేవాళ్ళు, వాళ్ళు చక్కటి సంభాషణ జరిగేది వాళ్ళిద్దరి మధ్య, గ్రాండ్ పేరెంట్కి అలాగే గ్రాండ్ చిల్డ్రన్కి. అవును. డిఫరెంట్ గేమ్స్ ఆడుకునేవాళ్ళు, క్యారమ్స్ కానివ్వండి, చెస్ కానివ్వండి, డిఫరెంట్ గేమ్స్ ఆడుకుంటూ వాళ్ళల్లో మనోబలం మనోస్థైర్యం పెంచుతూ ఉండేవాళ్ళు గ్రాండ్ పేరెంట్స్. ఈ రోజుల్లో ఏమంటే చిన్న వాటికి చిరాకు కోపం, చిన్న వాటికి నీరసం అయిపోవటం వల్ల పిల్లల్లో కూడా అదే భావం పెరుగుతుంది. వాళ్ళు అర్లీగా నిద్ర లేకపోవటం, అర్లీగా నిద్రపోకపోవటం, ఎక్కువ టైం ఈ మొబైలు ట్యాబు టీవీ వీటి మీదనే ఎక్కువ స్పెండ్ చేయటం. వాళ్ళ కోసం మనం ఖచ్చితంగా 1 అవర్ కనుక స్పెండ్ చేయగలిగితే వాళ్ళు నెక్స్ట్ జనరేషను చాలా హెల్తీగా మంచి జనరేషన్ని మన హెల్తీ జనరేషన్ని మన సొసైటీకి ఇచ్చిన వాళ్ళు అవుతాం. కాబట్టి పేరెంట్స్ మొత్తం గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ఖచ్చితంగా వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ అవసరం. ఓకే. సో అశ్వగంధ ముందు పేరెంట్స్ వాడాలి. దానివల్ల వచ్చే బెనిఫిట్స్ని అనుభవించిన తర్వాత పిల్లలకు కూడా ఇవ్వచ్చు 14 ఇయర్స్ అబోవ్ వాళ్ళకి. కాబట్టి ఆయుర్వేదం ఈ మనోస్థైర్యాన్ని పెంచడం కోసం, అలాగే స్ట్రెస్ రిలీఫ్ చేయడం కోసం, ఈ భయాన్ని తగ్గించడం కోసం, ఇమ్యూనిటీని పెంచడం కోసం ఆయుర్వేదం మంచి పరిష్కారం. కాబట్టి ఆయుర్వేదంలో ఉన్న ఈ అశ్వగంధని చక్కగా వాడుకోవచ్చు. ఎలాంటి సమస్యలు అయితే లేవు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే లేవు. దాన్ని చక్కగా వాడుకొని హెల్తీగా హ్యాపీగా ఫ్యామిలీని లీడ్ చేయొచ్చు.